నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనము. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఇప్పుడు నేను నిన్ను పంపాను అనడానికి రుజువు ఏమిటంటే మీరు ఐగుప్తు నుంచి విడుదల పొంది ఈ పర్వతం మీద మీరు నన్ను సేవిస్తారన్నాడు. ఆ పని భూమి మీద నిజంగా జరిగింది. అవునా? ఇంకొక మాట ఆధ్యాత్మిక అర్థంలో చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు కనుకనే మనందరము సియోను అనే సంఘం అనే కొండ మీద మనం దేవుని సేవిస్తున్నాం. అంటే ప్రభువుని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. అందుకే ఇవాళ ఎక్కడ సేవిస్తున్నాం దేవుని? మనం సియోను కొండ మీద. ఏ సియోను కొండ అంటే సంఘములో ప్రభువుని సేవిస్తున్నాం. దేవుడు యేసు ప్రభు పంపాడు అనడానికి రుజువిది. రుజువు నా దగ్గరకు దేవుడు పంపించాడు, తన సేవకుని పంపించాడు, దేవుడే నా దగ్గరకు వచ్చాడు. నువ్వు నమ్మకపోవచ్చు, సేవకుడు వచ్చాడంటే సేవకుల్లో ఉండి దేవుడు వచ్చాడు. అంటే నీ వాళ్ళు నువ్వు దేవుని ఎక్కడ సేవిస్తున్నావు అంటే సియోను కొండ మీద సేవిస్తున్నావు, సంఘములో నువ్వు సేవిస్తున్నావు దేవుడిని. అంటే దేవుడి నీ దగ్గరికి వచ్చాడు. అది అంతే. సంఘమని కొండ సియోను కొండలో సేవిస్తున్నావు దేవుడిని. దేవుడు పంపించను అనడానికి రుజువిది. అమ్మా, అర్థమవుతున్నాయి మాటలు? మోషే తన జీవితంలో తగ్గించుకున్నాడు. ప్రభువా, నేను ఎంతటి వాడను, అయ్యా నేను ఎంతటి వాడను, వాళ్ళందరినీ విడిపించడానికి నా జీవితం ఏ పాటిది, నేను ఎంతటి వాడను అని తగ్గించుకుంటూ వచ్చాడు మోషే. ఇలాంటి తగ్గింపు మనందరి జీవితాల్లో రావాలి. దావీదు వలె, మొట్టమొదట యేసు ప్రభు వలె, దావీదు వలె, మోషే వలె మన జీవితాలు తగ్గింపులోకి రావాలి. దేవుడు తన వాక్కులు, సైతాను తత్వం అది. ఆ సైతాన్ ఏమనుకున్నాడు? నేను మహోన్నత, నన్ను నేను సమానునిగా చేసుకుందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, నన్ను నేను హెచ్చించుకుందును అనుకున్నాడు. ఇది ఎవరి తత్వం? హెచ్చించుకునేది సైతాన్ యొక్క తత్వం. దేవుని వాక్యం ద్వారా ఆ వాక్యం అనే ఖడ్గము చేత నీ అంతరంగంలో ఉన్న ఈ గర్వము తెగి బయటపడిపోవాలంటే, ఖడ్గము చేత ఆ గర్వం అనేది తెగిపోవాలి. దేన మనస్కుడు అయిపోవాలి, దీనుడు అయిపోవాలి. నీవు దేవుడిని అద్భుతంగా లేవనెత్తుతాడు దేవుడు. నేను గర్వం అనేది ఎక్కడ ఉండటానికి కనిపించకూడదు. ఎక్కడ నీ అంతరంగంలో ఏ కోణంలో అది కనిపించకూడదు. నేను అనే స్వభావం నీకు ఎక్కడ కనిపించకూడదు. నువ్వు దీనుడివి కావాలి. అప్పుడు దేవుడు నేను ఉన్నతంగా హెచ్చించి ఘనపరుస్తాడు. నేను ఉన్నతంగా హెచ్చించి ఉన్నతంగా నేను ఘనపరుస్తాడు దేవుడు. అంత అద్భుతకరుడా ఆయన. దావీదు జీవితంలో తగ్గింపు చూసాం. 2 మోషే జీవితంలో మనం ఆ తగ్గింపు చూస్తున్నాం. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను, దయవించి చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం 42 కాడిని చదువుదాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమందంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఒక బానిస, ఎవరు? యోసేపు ఐగుప్తు దేశంలో ఒక బానిసని ప్రధానమంత్రిగా ఇచ్చించాడు దేవుడు. కారణం తెలుసునా? దేవునికి లోబడిన వ్యక్తి, పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి,
దేవునికి పూర్తిగా లోబడిన వ్యక్తి ఒక బానిసని ఉన్నతంగా హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. అంచేత మన జీవితాల్లో ఎప్పుడైతే దేవునికి పూర్తిగా లోబడతామో, ఎప్పుడైతే మన జీవితాల్లో తగ్గింపు కలిగి జీవిస్తామో, ఎప్పుడైతే మనం దీనులమవుతామో, దేవుడు ఉన్నతంగా మనల్ని లేవనెత్తే దేవుడు ఆయన. యోసేపు జీవితంలో మనం గమనించినప్పుడు ఎక్కడ పాపానికి చోటివ్వల, పూర్తిగా దేవునికి అంకితమయ్యాడు. ఇంత దుష్కార్యం నేను ఎట్లు చేస్తానన్నాడు. ఎక్కడ? పోతీఫరు భార్య దగ్గర పూర్తిగా లోబడిపోయాడు దేవునికి. నేను ఎట్లెంత దుష్కార్యము ఘోరమైన దుష్కార్యం చేస్తానంటాడు. దేవునికి విరోధముగా నేను ఎట్లా పాపం కట్టుకోగలనంటాడు. అంతగా దేవుడికి లోబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. అర్థమవుతుందా? ఎక్కడున్నా సరే మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి మనం పూర్తిగా లోబడాలి, పూర్తిగా విధేయులం కావాలి. మనం పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకుంటామో, దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుడు లేవనెత్తే దేవుడు. ఒక బానిసని ప్రధానమంత్రిగా చేసేసాడు దేవుడు. ఎంత ఉన్నతమైన సంగతులు ఇవన్నీ! దేవుడు కాపాడే దేవుడు. పిల్లరా,